హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా రాగి పిండితో జంతిక వడియాలు అలాగే చిట్టి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు వీటిని కనుక తయారు చేసినట్టయితే చాలా చక్కగా కుదురుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రాగి పిండితో ఎంతో రుచిగా ఉండే జంతిక వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ వడియాలు తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులో 8 నుంచి 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వడియాల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టి పిండి ఉడికించుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకుని ఇందులో 1 కప్ రాగి పిండి వేసుకోండి. ఏ కప్తో రాగి పిండి తీసుకున్నారో అదే కప్తో 1/2 కప్ బాంబే రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వడియాల్లో ఎప్పుడు ఎక్కువ సాల్ట్ వేయకూడదు, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. మనం ఏ కప్తో రాగి పిండిని అలాగే బాంబే రవ్వను కొలుచుకున్నామో అదే కప్తో 3 కప్స్ వాటర్ వేసుకోండి. మనం 1 కప్పు పిండి 1/2 కప్ బాంబే రవ్వ తీసుకున్నాం కదా, టోటల్గా 1.5 కప్ అయ్యింది. 1.5 కప్కి 3 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పిండి మొత్తం వాటర్లో కలిసే విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి పెట్టి మంటను లో టు మీడియం హీట్లో ఉంచి ఈ విధంగా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కలపకుండా అలా వదిలేస్తే పిండి మొత్తం ఉండలు కడుతుందండి. ఈ విధంగా పిండి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ చూడండి, పిండి ఉడికే కొద్దీ దగ్గర పడుతూ ఉంది. ఇలా కలుపుతూ బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కాస్త దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు మంటను సిమ్లో పెట్టి 1.5 స్పూన్ నువ్వులు వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఇవన్నీ ఇందులో కలిసేలా బాగా కలిపి ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే పిండి అయితే రెడీ అయిపోతుంది. ఉడికే కొద్దీ పిండి గట్టిగా తయారవుతుందండి, కలపడానికి కాస్త ఇబ్బంది అవుతుంది. ప్యాన్ని ఏదైనా క్లాత్తో గట్టిగా పట్టుకుని ఈ విధంగా పిండి మొత్తం కలుపుకోవాలి. నేను ఈ పిండిని నాన్ స్టిక్ ప్యాన్లో ఉడికించుకుంటున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ అయితే పిండి ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా సెపరేట్ అవుతుంది. చూడండి, ఇలా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని కాస్త చల్లారనివ్వండి. చల్లారితే ఇది ఇంకాస్త గట్టిపడుతుంది. ఫ్రెండ్స్, ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ప్యాన్కి అంటుకున్న పిండి మొత్తం చేత్తో ఒక పక్కగా పెట్టుకుని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత జంతికల గొట్టం తీసుకుని ఇందులో సింగిల్గా ఉన్న స్టార్ అచ్చు వేసి ఇప్పుడు పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టే ముందు చేతికి కాస్త నూనె రాసుకుని పెడితే వడియాలు పెట్టేటప్పుడు పిండి ఈజీగా జారుతుంది. ఇలా ఇందులో సరిపడినంత పిండి పెట్టుకుని మూత పెట్టి వడియాలు పెట్టుకుందాం. వడియాలు పెట్టుకోవడానికి ఎండలో ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే క్లాత్ కానీ వేసుకోండి. ప్లాస్టిక్ కవర్ పైన అయితే వడియాలు తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. నేనైతే కవర్ పైన వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా జంతికల గొట్టంలో వేసుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న జంతికల్లా ఈ విధంగా చుట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తం వడియాలు పెట్టుకుని బాగా ఎండనివ్వాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల వడియాలు అప్పడాలు వీడియోలు ఉన్నాయండి. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అలాగే రాగి పిండితో పువ్వు వడియాలు చేశాను, అవి కూడా చాలా బాగుంటాయి. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా పిండి మొత్తం వడియాలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని బాగా డ్రైగా అయ్యేంత వరకు ఎండనివ్వాలి.
ఇవి బాగా డ్రైగా అవ్వడానికి 4-5 రోజులు టైం తీసుకుంటుందండి. ఇలా బాగా ఎండిన తర్వాతే అప్పుడు స్టోర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి బాగా ఎండిన తర్వాత ఇలా గలగల సౌండ్ రావాలి. అప్పుడే ఇవి సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వడియాలు వేయించుకుందాం. కాగుతూ ఉన్న ఆయిల్లో వడియాలు వేసుకుని గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఇవి వేగిన తర్వాత ఆయిల్లోంచి బయటకు తీసుకుని ఆయిల్ అంతా వాడిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, రాగి పిండితో వడియాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలాగే వీటి రుచి కూడా చాలా బాగుంటాయి. ఇలా మీకు వీలైతే తప్పకుండా ఈ రాగి పిండి వడియాలను ట్రై చేసి ఎలా వచ్చాయో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు రాగి పిండితో చిట్టి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వడియాలు చాలా గుల్లగా రుచిగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రాగి పిండితో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ఈ వడియాలు పెట్టుకోవడం కోసం ఒక గ్లాస్ రాగులు తీసుకోండి. మీరు ఏ గ్లాస్తో రాగులు తీసుకున్నారో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ సగ్గు బియ్యం తీసుకోవాలి. ఈ కొలత అయితే వడియాలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిని వడియాలు పెట్టుకునే ముందు రోజే నానపెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకుని ముందుగా రాగులు వేసుకోండి. అలాగే తర్వాత సగ్గు బియ్యం కూడా వేసుకుని రెండింటిని కలిపి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి 8 అవర్స్ నానపెట్టాలండి. అంటే వడియాలు పెట్టుకునే ముందు రోజే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఓవర్ నైట్ వీటిని నానపెట్టండి. మర్నాడు ఉదయం ఇవి బాగా నానిపోయాయి చూడండి. ఇందులో ఉన్న వాటర్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వాటర్ లేకుండా వీటిని మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో రాగులు తీసుకున్నారో అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనం గ్రైండ్ చేసిన పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసిన పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ఇందులో మీరు ఏ గ్లాస్తో రాగులు తీసుకున్నారో అదే గ్లాస్తో 5 గ్లాసుల వాటర్ వేయండి. మనం ఈ వడియాలు పెట్టుకోవడానికి 1 గ్లాస్ రాగులు 1/2 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాము. టోటల్గా 1.5 గ్లాస్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఏ గ్లాస్తో రాగులు తీసుకున్నారో అదే గ్లాస్తో 6 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. అంటే ఇప్పుడు 5 గ్లాసులు వేసుకున్నాము. ముందు పిండి గ్రైండ్ చేసేటప్పుడు 1 గ్లాస్ వేసుకున్నాము. టోటల్గా 6 గ్లాసుల వాటర్ తీసుకున్నాము. ఈ కొలత అయితే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయండి. మీరు పచ్చిమిర్చి కావాలన్నా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక చేత్తో వేసుకుంటూ ఇంకొక చేత్తో ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ పిండి మొత్తం వేసుకుని మంటను సిమ్లో పెట్టి 5 నుంచి 10 నిమిషాల లోపు ఈ పిండిని ఉడికించుకోవాలి. మరి ఎక్కువ టైం ఏం తీసుకోదండి, 5 నుంచి 10 నిమిషాలు అయితే సరిపోతుంది. పిండిని ఉడికించేటప్పుడు ఇలా కలుపుతూ ఉడికించండి, లేదంటే అడుగంటుతుంది. మంటను సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఈ పిండిని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల అప్పడాలు, వడియాలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు చేశానండి. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. మీకు వీలైతే ఒకసారి చెక్ చేయండి. 5 నిమిషాల తర్వాత పిండి చూడండి కలర్ మారి దగ్గరగా అయ్యింది. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. పిండి ఉడికిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి.
పలచగా ఉండకూడదు, అలాని మరీ గట్టిగా ఉండకూడదండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కాస్త చల్లారనివ్వండి. ఇలా ఇది కాస్త చల్లారిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు వడియాలు పెట్టుకోవాలి. వడియాలు పెట్టుకోవడం కోసం ఏదైనా పాల ప్యాకెట్ కవర్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకోండి. నేనైతే పైపింగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇవేమీ మీకు లేనట్టయితే చేత్తో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీరు తీసుకున్న ఏ కవర్లో అయినా పిండిని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కవర్ని టైట్ చేసి చివర కొద్దిగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం ఎండలో ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే క్లాత్ కానీ వేసుకుని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా కవర్లో అయితే వడియాలు మీరు 10 నిమిషాల్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలాంటి కవర్లు మీకు అవైలబుల్ లేనట్టయితే చేత్తో ఎలా పెట్టుకోవాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక గిన్నెతో వాటర్ తీసుకుని చేతిని ఈ విధంగా తడుపుకుని ఉడికించుకున్న పిండిని కొద్దిగా తీసుకుని ఇలా చిన్న చిన్నగా వడియాల్లా పెట్టుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు చేతిని మధ్య మధ్యలో తడుపుతూ ఉండండి. అప్పుడు మీకు వడియాలు పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఇదే విధంగా పిండి మొత్తం వడియాలు పెట్టుకోవాలి. ఈ వడియాలను బియ్యం పిండితో కాకుండా రాగులతో పెట్టుకుంటున్నాం కదా, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకసారి తయారు చేసుకుంటే సంవత్సరం అంతా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత వీటిని 4-5 రోజులు బాగా ఎండలో ఎండబెట్టాలి. ఈ వడియాలు సాయంత్రానికి చాలా వరకు ఎండిపోయాయండి. సాయంత్రం చూడండి, ఎండలోంచి తెచ్చిన తర్వాత ఇలా ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని రెండో వైపుకి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పుకోవాలి. నైట్ అంతా వీటిని ఫ్యానగాల కింద ఆరబెట్టండి. మర్నాడు ఉదయం ఈ వడియాలు ఎండలో పెట్టుకుని 2-3 రోజులు బాగా ఎండపెట్టండి. వడియాలు బాగా ఎండితేనే ఇవి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి, లేదంటే తొందరగా పాడైపోతాయి. ఫ్రెండ్స్ చూడండి, వడియాలు బాగా ఎండిన తర్వాత గలగల ఇలా సౌండ్ రావాలి. ఇలా ఉంటే ఇవి బాగా ఎండినట్టు. ఇప్పుడు మీకు వీటిని వేయించి చూపిస్తాను చూడండి. ఇవి వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న వడియాలను ఆయిల్లో వేసుకుని గరిటెతో ఒకసారి కలపండి. కలిపిన వెంటనే ఇవి చక్కగా పొంగుతాయి. ఇప్పుడు ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ వడియాలు చాలా గుల్లగా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఈ వడియాలని పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు, లేదంటే పిల్లలకి స్నాక్స్లా కూడా వేయించి పెట్టచ్చండి. రాగి పిండితో చేసాం కనుక ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా తప్పకుండా మీరు కూడా రాగిపిండి వడియాలను ఒకసారి ట్రై చేయండి. ఈ వడియాలు మీరు ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటివే పెట్టుకుంటారు. టేస్ట్ అంత బాగుంటాయి. ఫ్రెండ్స్ చూడండి, వడియాలు ఎంత గుల్లగా పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు ఈ వడియాలు పెట్టి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.